కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా మనం ఈ UDIS Plus సైట్ లోకి స్టూడెంట్ మాడ్యూల్ లోకి లాగిన్ అవడానికి udisplus.gov.in సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ మాడ్యూల్ కి ఎదురుగా స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన పాఠశాల యూజర్ ఐడి డైస్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోగానే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ ఈ స్టూడెంట్స్ కి సంబంధించి ఇక్కడ జీపీఈపీ ఎఫ్పీ ఫామ్స్ మాకు ఎడిట్ అవ్వట్లేదు అంటున్నారు. ఇది మీకే కాదు, ఏ ఒక్క పాఠశాలకు కూడా ఎడిట్ అవ్వట్లేదు. వీటిని అప్డేట్ చేయడానికి ఇంకా ఆప్షన్ ని ఎనేబుల్ చేయలేదు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ కూడా పనిచేయట్లేదు. ఇక్కడ మనం పిన్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం డేట్ ని సెలెక్ట్ చేసేసుకొని, అంటే ఏ రోజైతే టీసీ తీసుకుని వెళ్ళారో ఆ డేట్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి నెక్స్ట్ రిమార్క్స్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు ఈ విధంగా రిమూవల్ ఆర్ డిలీషన్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఈజ్ కరెంట్లీ డిజేబుల్డ్ ఫర్ అవర్ స్కూల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్, అంటే మన పాఠశాల నుంచి ఎవరైనా సరే టీసీ తీసుకొని వెళ్ళిపోతే మనం ఈ UDIS సైట్ లో కూడా డ్రాప్ బాక్స్ లోకి పెట్టాలి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ కూడా పనిచేయట్లేదు. మనం ఒక విద్యార్థి వెళ్ళిపోతే ఈ టీసీ మాడ్యూల్ అనేది పనిచేయట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ చేసినా సరే మనం ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ అనేది పనిచేస్తుంది. దీంట్లో గో మీదకి వెళ్ళండి. గో మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు క్లాస్ ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఓల్డ్ రోల్ చూపిస్తుంది. అంటే 2023-24 గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ మనకి క్లాసెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. కాబట్టి ఈ ఆప్షన్ ద్వారా ఒక విద్యార్థి మన పాఠశాల నుంచి వెళ్ళిపోతే 2023-24లో ఏ తరగతిలో చదివాడో ఆ తరగతిని సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక లిస్ట్ కనిపిస్తుంది. ఈ తరగతిలో మనం ఏ విద్యార్థి అయితే మన పాఠశాల నుంచి వెళ్ళిపోయారో ఆ విద్యార్థి యొక్క స్కూలింగ్ స్టేటస్ ని ఇక్కడ అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ విద్యార్థి పేరు కనిపించకపోతే ఇక్కడ నెంబరింగ్ మార్చుకోండి. విద్యార్థి పేర్లు అందరూ కనిపించే విధంగా చూసుకోండి. తర్వాత ఏ విద్యార్థి యొక్క ఈ స్కూలింగ్ స్టేటస్ అనేది మార్చాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా కరెక్షన్ అని ఉంటుంది. ఈ కరెక్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీంట్లో స్కూలింగ్ స్టేటస్, ఇక్కడ ఇదివరకైతే మనం స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని ఇచ్చాము. ఇప్పుడు ఆ విద్యార్థి మన స్కూల్ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ మనం లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని చెప్పి ఇచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఇంతటితో ఆ విద్యార్థి పేరు అనేది ఆటోమేటిక్ గా డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది.